నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. అధిక బరువు, స్థూలకాయం మహిళల పాలిట గుది బండలుగా మారుతున్న నేపథ్యంలో బరువును వదిలించుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. అధిక బరువు, స్థూలకాయం ఇవి రెండు నేడు మహిళల పాలిట గుది బండలుగా మారుతున్నాయి. కదలికలు లేని బద్ధకపు జీవనశైలి, తగినంత శారీరక శ్రమ లేకపోవటం, హార్మోన్ల అసమతుల్యం ఇవన్నీ అతివలకు నేడు అధిక బరువును శాపంగా అంటగడుతున్నాయి. ఫలితంగా నెలసరి చిక్కులు మొదలుకొని మధుమేహం, క్యాన్సర్ల వంటి ప్రాణాంతక విపత్తులు వచ్చి పడుతున్నాయి. మహిళల్లో అధిక బరువుతో వచ్చే అనర్థాలు, బరువును తగ్గించుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అధిక బరువు నేడు అతివల పాలిట గుదిబండగా మారుతోంది. వివాహమైన అమ్మాయిలు మొదలుకొని నడివయసు మహిళల దాకా అందరికీ బరువు అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. ఒకప్పటితో పోలిస్తే మహిళలకు ఇవాళ శారీరక శ్రమ బాగా తగ్గింది. మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మెషీన్ల వంటి ఉపకరణాలు వచ్చాక వంట పనులు, ఇంటి పనులు కాస్త తేలికయ్యాయి. ఇక టీవీలు, కంప్యూటర్ల రాకతో చాలామంది గంటల తరబడి సోఫాలకు, కుర్చీలకు అతుక్కుపోతున్నారు. టీవీ చూస్తూ ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో కూడా గమనించలేని స్థితిలో ఉంటున్నారు చాలామంది. ఇక పనుల హడావిడిలో చాలామంది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ని తీసుకోవడమే మర్చిపోతున్నారు. వీటికి తోడు పీసీఓడీ, థైరాయిడ్ లోపాలు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలు మహిళల బరువుకి మరింతగా ఆజ్యం పోస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మనము ఈ అధిక బరువు అనే సమస్యని చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఈ అధిక బరువు అని మనం ఎప్పుడు అంటామంటే, ప్రతి ఒక్కరికి ఒక ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండాలి. దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ అంటాం. నార్మల్గా బిఎంఐ అనేది 20 నుంచి 25 వరకు ఉండాలి. కానీ మన ఏషియన్ లేడీస్ అంటే ఈ యొక్క ప్రాంతంలో, ఏషియా ప్రాంతంలో, ఏషియా ఖండంలో ఉన్నవారికి ఈ బిఎంఐ అనేది 25 కాదండి, 23 వరకే కరెక్ట్ అని అంటారు. బాడీ మాస్ ఇండెక్స్ 25 నుంచి 30ని ఓవర్ వెయిట్ అంటాం. సో ఓవర్ వెయిట్ అంటే వాళ్ళకి ఉండవలసిన బరువు కంటే ఎక్కువ ఉన్నది అని అర్థం. అదే 30 నుంచి 35 బిఎంఐ ఉందనుకోండి, వాళ్ళని ఒబిసిటీ అంటాం. అంటే నిజంగానే చాలా లావుగా ఉన్నారని అర్థం. మరి 35 కంటే ఎక్కువ ఉంది, 40 కంటే ఎక్కువ ఉందంటే వాళ్ళని మార్బిడ్ ఒబిసిటీ అంటాం. ఈ మార్బిడ్ ఒబిసిటీ ఉన్న వాళ్ళకంటే 35 బిఎంఐ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వేరే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు మనము ఎక్కువగా ఈ అధిక బరువు అనేది చూస్తున్నాం కదా. వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జీవన శైలి మారిపోతుందండి. ఇంతకుముందు మనము బస్సుల్లో వెళ్ళే వాళ్ళము, నడిచి వెళ్ళే వాళ్ళము. అదే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఒక 2 వీలర్ 3 వీలర్ అనుకుంటూ కార్లో వెళ్ళడము, ఇవన్నీ కూడా నడక అనేది చాలా తక్కువైపోయింది. అదే కాకుండా ఇంట్లో కూడా అన్ని వసతులు ఒక ఏమంటారు, ఒక మిక్సీ, గ్రైండరు అన్నీ ఉంది ఇంట్లో. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ శ్రమించేది చాలా తక్కువ అయిపోయింది. అదే కాకుండా ఈ యొక్క టీవీలు అని చూస్తున్నారు కదా, దానివల్ల వారు ఈ సీరియల్స్ అవి చూస్తూ బేసిక్గా ఎక్సర్సైజు, వ్యాయామం అనేది చాలా తక్కువైపోయింది. సో వీటి వలన ఈ యొక్క ఆరోగ్య పరంగా వాళ్ళకి అవగాహన లేకపోవడం వలనో, లేదా ఆ యొక్క లేజినెస్ వలనో వాళ్ళు ఇలాగ తయారవుతున్నారు. సో ఒకటి ఏమంటే వాళ్ళ యొక్క శ్రమ తగ్గిపోవడము, ఇంకొకటి జీవన శైలిలో మార్పు రావడము, ఇంకొకటి వాళ్ళ ఆహార వ్యవహారాలలో ఎన్నో మార్పులు రావడం. ముఖ్యమైన మార్పు ఏంటంటే ఒక కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం. కార్బోహైడ్రేట్స్ అంటే ఈ పిండి పదార్థాలలో మనము ఎప్పుడు కనుక మనకు 40% నుంచి 40% నుంచి మ్యాక్సిమం 50% పిండి పదార్థాలు ఉండాలి మన డైట్లో. ఎప్పుడు కనుక మనం తినే తిండి లోపల పిండి పదార్థాలు ఎక్కువైతుందో అండ్ మాంసకృతులు తక్కువైతుందో, అప్పుడు ఈ యొక్క పిండి పదార్థాలు బాడీ లోపలికి వెళ్ళి అది కొవ్వుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఈ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ అవుతుందండి.
వివాహానికి ముందు సన్నజాజిలా మెరుపుతీగల నాజుగ్గా ఉండే ఒళ్ళు పెళ్లయ్యాక ఒకరిద్దరు పిల్లలు పుట్టాక చాలామందికి శరీరాకృతి పూర్తిగా మారిపోతోంది. ఆహారపరమైన క్రమశిక్షణ పూర్తిగా కట్టుతప్పిపోతోంది. కాన్పులు, సిజేరియన్లు అయ్యాక ఎక్కువగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. వ్యాయామాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. ఈ పరిణామాలు సహజంగానే మహిళల ఒంట్లో కొవ్వు నిల్వల్ని పెంచుతున్నాయి. BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్, ఎత్తుకు తగ్గట్టుగా ఎంత బరువు ఉండాలో తెలిపే ఈ సూచి ఇవాళ మహిళల్లో చాలామందికి 25 నుంచి 30కి మధ్యలో ఉంటోందన్నది చేదు నిజం. ఇక కొవ్వు పేరుకుపోవడం అనేది కూడా మహిళల్లో 2 రకాలుగా ఉంటోంది. ఇక్కడ చూడండి, ఒంట్లో పైభాగంలో కొవ్వు పేరుకున్న ఈ రకమైన శరీరాకృతిని యాపిల్ షేప్ అని, ఆండ్రాయిడ్ ఒబేసిటీ అని పిలుస్తారు. ఇక్కడ కింది భాగంలో కొవ్వు పేరుకున్న ఆకృతిని పియర్స్ షేప్ అంటే బొప్పాయి పండు ఆకృతి అని పిలుస్తారు. దీన్నే గైనాయిడ్ ఒబేసిటీ అని కూడా అంటారు. ఈ అమ్మాయిలలో ఎప్పుడు కనుక అధిక బరువు వస్తుందో వాళ్ళకి 2 రకాల ఒబేసిటీ ఉంటుంది. ఒకటి ఏమంటే ఆండ్రాయిడ్ టైప్ ఆఫ్ ఒబేసిటీ ఉంటుంది, ఇంకొకటి గైనకాయిడ్ టైప్ ఆఫ్ ఒబేసిటీ ఉంటుంది. నార్మలీ గైనకాయిడ్ టైప్ ఆఫ్ ఒబేసిటీలో ఏముంటుంది అంటే ఈ పై దిక్కు చిన్నగా ఉండి కింద దిక్కు లావుగా ఉంటారనమాట. సో దట్ ఈస్ అ పియర్ షేప్డ్, దట్ ఈస్ అ నార్మల్గా వచ్చే టైప్ ఆఫ్ ఒబేసిటీ. అదే ఆండ్రాయిడ్ టైప్ ఆఫ్ ఒబేసిటీలో ఏముంటుందంటే ఇలా సెంట్రల్ ఒబేసిటీ పొట్ట దగ్గర ఉంటుంది. చాలామంది అంటూ ఉంటారు, అమ్మాయికి పై పొట్ట ఉంది అంటే ఆ పై పొట్ట ఎందుకు ఉంటుంది? అది విసరల్ ఒబేసిటీ. సో 2 రకాలుగా ఉంటుంది. ఈ యొక్క కింద పియర్ షేప్డ్ ఒబేసిటీ, గైనిక్ ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ అనేది ఆండ్రాయిడ్ టైప్ ఆఫ్ ఒబేసిటీ. నా ఆండ్రాయిడ్ టైప్ ఆఫ్ ఒబేసిటీ ఎందుకు ఉంటుంది అంటే మన లోపల ఉన్న అవయవాల చుట్టూత ఈ యొక్క ఫ్యాట్, ఈ యొక్క నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు పేరుకొని పోతుంది. సో దట్ ఈస్ మోర్ డేంజరస్ అనమాట. ఈ ఎప్పుడు కనుక ఈ యొక్క రక్తనాళాల చుట్టూ, మన గుండె చుట్టూ, మన ఇంటెస్టైన్స్ చుట్టూ, అది రక్తనాళాల లోపల కూడా ఈ యొక్క కొవ్వు పదార్థాలు పేరుకొని వెళ్తే అది వాళ్ళకి సీరియస్ ప్రాబ్లమ్స్ లైఫ్లో రావచ్చు. సెకండ్ ఏమంటే ఈ యొక్క పియర్ షేప్డ్ ఒబేసిటీలో ఏమంటే హిప్స్ దగ్గర ఎక్కువగా లావు అవుతూ ఉంటారు. వాళ్ళకి ఏమంటే మోస్ట్లీ స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ ఎక్కువ అవుతుంటుంది. సో దెర్ ఆర్ జనరలీ 2 రకాల ఒబేసిటీస్ ఉంటాయన్నమాట. ఈ రెండింటిని మనం పరిశీలించి మళ్ళీ చూస్తూ ఉంటే డెఫినెట్లీ ఈ ఆండ్రాయిడ్ టైప్ ఆఫ్ ఒబేసిటీ అనేది చాలా ఎక్కువ. ఇది చాలా మటుకు మనము ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనే కండిషన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. బరువు పెరుగుతూ పోతే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతున్నట్లు అనేక అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల్లో అధిక బరువును తగ్గించుకునే మార్గాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. యాపిల్ షేప్ ఇంకా పియర్స్ షేప్, ఈ రెండింటిలో ఒంట్లో పైభాగంలో కొవ్వు పేరుకుపోయే యాపిల్ షేప్ ఒబేసిటీని ప్రమాదకరమైందిగా చెబుతారు డాక్టర్లు. ఇవాళ మహిళల్లో చాలా మందిలో అప్పర్ బాడీ ఒబేసిటీని ఎక్కువగా కనిపిస్తోంది. ఛాతీ, ఉదరం, పొట్ట భాగాల్లో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం వల్ల కాలేయం, క్లోమం, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణమండలానికి సమస్యల తాకిడి బాగా పెరుగుతోంది. ఫ్యాటీ లివర్, రక్తనాళాల్లో బ్లాకులు, ఇన్సులిన్ నిరోధకత పెరిగి షుగర్ జబ్బు రిస్క్ పెరగడం వంటి ప్రమాదకరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. వీటికి తోడు ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినడంతో ఋతుచక్రంలోనూ సమస్యలు పెరుగుతున్నాయి. నెలసర్లు గాడి తప్పడంతో గర్భం ధరించడమూ కష్టమవుతోంది. అన్నింటికీ మించి అధిక బరువు, స్థూలకాయం మూలంగా బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ వంటి క్యాన్సర్ల ముప్పు కూడా బాగా పెరుగుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఆండ్రోజెనిక్ టైప్ ఆఫ్ ఒబేసిటీలో ఎక్కడుంటుంది? ఇంటెస్టైన్స్లో, అంటే పేగుల చుట్టూ, కాళాయజం అంటే లివర్ చుట్టూ. అందుకే చాలామంది ఈ మధ్యకాలంలో మనకి ఒక రిపోర్ట్తో వస్తున్నారు, అంటే ఫ్యాటీ లివర్ అని చెప్పేసి వస్తున్నారు. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అని చెప్పి ఫ్యాటీ లివర్ అనే రిపోర్ట్తో వస్తున్నారు. సో ఈ యొక్క చెప్పాను కదా, ఇంటెస్టైన్స్ చుట్టూ కూడా కొవ్వు పదార్థాలు చేరిపోవచ్చు, తర్వాత లివర్లో చేరిపోవచ్చు, తర్వాత హార్ట్లో, గుండెకాయలో చేరిపోవచ్చు, రక్తనాళాల్లో చేరిపోవచ్చు. సో ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవయవాలు. ఆ ముఖ్య కీలకమైన అవయవాలలో ఏమైనా జరిగిందనుకో అల్టిమేట్లీ ఏమవుతుంది? వాళ్ళ యొక్క ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది మన
మనము ముందు జాగ్రత్త పడాలి. ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే చిన్న వయసులోనే వాళ్ళకి బీపీ రావడము, షుగర్ రావడం. షుగర్ ఎందుకు? ఆ చుట్టుపక్కలలోనే ప్యాన్క్రియాస్ ఉంది. షుగర్ ఎందుకు వస్తుంది ఇలాంటి వాళ్ళకంటే ఎప్పుడు కనుక వాళ్ళు ఒబిసిటీగా ఉన్నారో వాళ్ళకి ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒకటి డెవలప్ అవుతుంది. అంటే ఇన్సులిన్ ఉన్న శరీరంలో అది ఒక ఆ షుగర్ని డైజెస్ట్ చేయలేంది, ఆ యొక్క తీపి పదార్థాన్ని డైజెస్ట్ చేయలేంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కనుక బరువు ఎక్కువ ఉంటుందో మనం చెప్పాను కదా, ఆ రక్తనాళం చుట్టూ కూడా కొవ్వు పదార్థాలు ఉంటుంది, దానివల్ల బీపీలు వచ్చే అవకాశం ఉంటుంది. సో బీపీ, షుగరు, ఇన్ఫర్టిలిటీ, పాలిసిస్టిక్ ఓవరీస్, ఇదే కాకుండా వాళ్ళకి స్లీప్ డిజార్డర్స్, స్లీప్ యాప్నియా అనే కండిషన్ కూడా చాలా డేంజరస్ కండిషన్ రావచ్చు. ఇదే కాకుండా వాళ్ళకి హార్ట్ అటాక్, స్ట్రోకు, తర్వాత కోలానిక్ క్యాన్సరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా స్త్రీలను మనం తీసుకున్నామంటే వీళ్ళలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది, మరి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి రెండు విషయాలు ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఈ యొక్క బాడీలో మన శరీరంలో ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ అని ఉంటాయి. ఈ ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ యూట్రస్లోనూ ఉంటుంది, బ్రెస్ట్లోనూ ఉంటుంది. యూట్రస్ యొక్క లైనింగ్ ఎండోమెట్రియం ఎక్కువగా ఉత్పత్తి అయిపోతుంది అనమాట. ఆ ఉత్పన్నం అయిపోయిన ఎండోమెట్రియం లైనింగ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఎండోమెట్రియల్ క్యాన్సర్గా అది తయారవుతూ ఉంటుంది. అలాగే బ్రెస్ట్లో కూడా ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ మనం ఎన్నో సంవత్సరాలుగా ఆ ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఇస్తూ ఉన్నామంటే అది బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతుంది. ఈ మధ్యకాలం మేము చూసే విషయం ఇంకొకటి అనమాట. అది ఏంటంటే ఫైబ్రాయిడ్స్ చాలా ఎక్కువ అయిపోయినాయండి. ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా బరువు ఉన్నామని తెలిసినప్పుడు చాలామంది ముందుగా తిండిని బాగా తగ్గించేస్తుంటారు. ఒక పూట మానేసి డైటింగ్ మొదలు పెడుతుంటారు. ఇక పొద్దున్నే లేచి వాకింగ్, జాగింగ్లు చేయడం మొదలు పెడుతుంటారు. మార్నింగ్ వాకర్, వైబ్రేటర్ వంటి యంత్రాలు కొనుగోలు చేస్తుంటారు. ఆహారానికి బదులుగా ప్రోటీన్ పౌడర్లను కలుపుకుని తాగుతుంటారు. అయితే ఇవన్నీ చాలామందికి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంటాయి. ఉన్న పళాన బరువు తగ్గాలని ఆశించడం నిజానికి అత్యాశగా చెప్పుకోవాలి. బరువు తగ్గడం అనేది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. వారం రోజుల్లోనూ నెల రోజుల్లోనూ తగ్గాలని అనుకోకూడదు. ఆహారపరంగా ఖచ్చితమైన జాగ్రత్తలు పాటిస్తూ నిత్యం వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నప్పుడే బరువు తగ్గడం సాధ్యపడుతుందని చెబుతారు డాక్టర్లు. ఒక్క విషయం నేను చెప్తాను ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, అంటే జస్ట్ 25 to 30 ఉన్నవాళ్ళు వాళ్ళుగా కొంచెం డైట్లో మార్పు చేసి ఏదైనా వాళ్ళు ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ అలాంటిది వాళ్ళ లైఫ్ డైలీ రొటీన్లోకి ఇమిడ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో సడన్గా మనం కొన్ని ఎక్సర్సైజ్ చేసేసి స్టాప్ చేయాలా, మళ్ళీ తగ్గిపోవాలా, మళ్ళీ ఎక్కువాలని అలాగ ఉండకూడదు అనమాట. స్టడీగా మనం ఉండేది ఏదన్నా డైట్ మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎవరు కనుక కొంచెం ఓవర్ వెయిట్లో ఎక్కువ ఉన్నారో లేదా వాళ్ళకి కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చేసినాయనుకోండి, తప్పకుండా వాళ్ళు ఒక జస్ట్ ఫ్యూ బిఎంఐ అంటే 25 నుంచి 26, 27 బార్డర్ లైన్లో ఉన్నవాళ్ళు జాగ్రత్త వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు కనుక 27, 28 కంటే ఎక్కువ ఉంది, 30కి దగ్గరలో ఉంది అనుకోండి, తప్పకుండా డాక్టర్ యొక్క పర్యవేక్షణలోనే వాళ్ళు డైటింగు, తర్వాత ఎక్సర్సైజు, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ కూడా ఏంటంటే చాలామంది ఇదేదో క్విక్ ఫిక్స్ మెథడ్ అవలంబించాలి అని అనుకుంటారు. ఇప్పుడు మనము హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ యొక్క ఎప్పటి నుంచి వెయిట్ పెరిగింది అని మనం చక్కగా అడిగామనుకోండి, మోస్ట్ ఆఫన్ అండి అమ్మాయిలు ఏం చెప్తారంటే మ్యారేజ్ తర్వాత పెరిగినామని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఏమంటే మ్యారేజ్ వరకు చాలా జాగ్రత్తగా ఉంటారు మన అమ్మాయిలు, మ్యారేజ్ అవ్వంగానే ఇంకా వాళ్ళకి లైఫ్ స్టైల్స్ అన్నీ మారిపోతుంటుంది. అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేది కొంచెం తక్కువ అవుతుంది, మరి ఇంట్లోనే ఉంటారు కనుక వాళ్ళ యొక్క యాక్టివిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇంకా బయటికి వెళ్ళి భోజనం అది చేయడము, మరి తర్వాత వాళ్ళ ఇంట్లో మరి ఏమైనా విందులు అలాంటివన్నీ ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ విషయాలు ఆటోమేటిక్గా మ్యారేజ్ తర్వాత వస్తూ ఉంటుంది కనుక వెయిట్ పెరిగే అవకాశం కూడా పెళ్ళైన తర్వాత వస్తుంది. సో చాలామంది ఒక 2-3 సంవత్సరాలుగా మెల్లగా బరువు పెరిగి ఉంటారు. మరి సడన్గా బరువు తగ్గాలంటే అది తప్పు. ఎప్పుడు కనుక ఒక 10% కంటే ఎక్కువ నార్మల్గా 10% విదిన్ 6 months అట్లా మెల్లగా తగ్గుతూ ఉంటేనే బెటర్ అనమాట. ఆ పర్యవేక్షణలోనే మనం చేయాలి.
ఒక 1 ఇయర్కి 10% కంటే ఎక్కువ పెరిగారనుకోండి హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతుంది. సో మెయిన్లీ మేము అడ్వైస్ చేసేది ఏంటంటే పేషెంట్స్కి, మీరు ఒక 80 కిలోలు ఉన్నారనుకోండి, హైట్ ప్రకారం వెయిట్ కనుక సపోజ్ మీరు 160 సెంటీమీటర్స్ ఉన్నారు అనుకోండి, ఆ 1 తీసేయండి. ఆ 1 తీసేస్తే మీరు ఎంత వెయిట్ ఉండాలా? 60 కేజీస్ ఉండాలి, ±2 కేజీస్. సో చాలా ఈజీ మనం క్యాల్కులేట్ చేసేది. సపోజ్ 80 కిలోలు ఉన్నారనుకోండి, 80 కిలోలు, ఆ 20 కిలోలు ఓవర్ నైట్ తగ్గాలనుకోండి, ఈ వైబ్రేటర్స్ పెట్టుకోవడము, అన్ని అన్యాచురల్ థింగ్స్, సహజంగా కానివన్నిటి కూడా మీరు చేశారనుకోండి, మరి సడన్గా శరీరంలో మన ఆరోగ్యం మీద దెబ్బతనే అవకాశం కూడా ఉంటుంది. సో ఎలాగ మెల్లగా పెరిగారో ఒక 6 నెలలు టైం ఇవ్వాలా. 6 నెలల్లో ఈజీగా 20 కిలోలు తగ్గొచ్చు. అధిక బరువును తగ్గించుకునేందుకు ఏం చేయాలి? జీవనశైలి అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బరువును తగ్గించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చూద్దాం. అధిక బరువును వదిలించుకునేందుకు చాలా మంది మహిళలు డైటింగ్ బాట పడుతుంటారు. డైటింగ్ నియమాలతో బరువును తగ్గించుకోవడం సాధ్యమే. అయితే పొట్టను మార్చుకుని, రుచుల్ని చంపుకుని డైటింగ్ చేసి బరువును అదుపులోకి తెచ్చుకున్న తర్వాత చాలా మంది తిండి విషయంలో క్రమశిక్షణను మర్చిపోతుంటారు. దీంతో తిరిగి యథావిధిగా బరువు పెరిగిపోతుంటారు. బరువును అదుపులో ఉంచుకునేందుకు అన్నాన్ని మానేయాల్సిన పనిలేదు, కఠినమైన పథ్యాలు కూడా అవసరం లేదు. తిండిని బాగా తింటూనే బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. వేళకు తినాలి. బ్రేక్ఫాస్ట్ని తప్పకుండా తినాలి. ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, తాజా పళ్ళు, మాంసకృత్తులు, ఇంకా పీచు పదార్థాలు తగినంతగా ఉండేలా చూసుకోవాలి. ఇక పిండి పదార్థాలు, నూనె పదార్థాలు, బేకరీ ఐటమ్స్ని బాగా తగ్గించాలి. బరువును వదిలించుకునేందుకు ఏరోబిక్ వ్యాయామాలు చేయడం మేలు. బరువు మరీ ఎక్కువగా అంటే BMI 30 నుండి 35కు పైన ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు పొట్టకు కుట్టు వేసే బేరియాట్రిక్ సర్జరీలకు వెళ్లడం మంచిది. అధిక బరువు ఉన్న అమ్మాయి అన్న స్త్రీ అన్న మా దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా కొన్ని పరీక్షలు చేస్తామన్నమాట. వాళ్ళకి క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము, స్కానింగ్ చేస్తాము, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉందా అని చూస్తాము, కొన్ని పరీక్షలు కూడా చేస్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఏమైనా కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉన్నదా, పాలిసిస్టిక్ ఓవరీస్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రూల్ అవుట్ చేయాలి. దాని తర్వాత వాళ్ళకి డైట్ గురించి చెప్పాలన్నమాట. డైట్ గురించి మేము ఎలాంటి అడ్వైస్ ఇస్తామంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ తన యొక్క BMI క్యాల్కులేట్ చేస్తాం. BMI క్యాల్కులేట్ చేసి ఎవరికి ఎంత BMI ఉందో దాని ప్రకారం డైట్ని ఇస్తాం. ఒక చార్ట్ తెచ్చుకోండి, ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకొని ఈజీగా మన ఇంట్లో మనం ఆ చార్ట్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక 100 గ్రాముల కుక్డ్ రైస్ అంటే వండిన అన్నము మనము ఒక 100 గ్రాములు తిన్నాం అనుకోండి, జస్ట్ ఒక కప్పుడు రైస్ మనం తిన్నాము అనుకోండి, అందులో 300 క్యాలరీస్ ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ఆ అవగాహన మనం తెలుసుకోవాలి. మనం ఏం తింటున్నామో, అందులో ఎంత ఎనర్జీ ఉందో, అందులో ఎన్ని క్యాలరీస్ ఉందో అని చెప్పేసి ముందు తెలుసుకోవాలి. ఇంకొకటి, మన వెజిటబుల్స్, ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ బాగా తీసుకోవాలి. ఇంకొకటి ఏమంటే బరువు తగ్గేదానికి వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్ మనం ఎప్పుడంటే అప్పుడు చేయొచ్చు. మనం అన్నం తిన్న తర్వాత ఇవే అనుకుంటూ మీనమేషాలు లెక్కబెట్టినాం అనుకోండి, మనం ఎక్సర్సైజే చేయము. ఎప్పుడన్నా చేయొచ్చు, ఇన్స్టాల్మెంట్స్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా సెల్ ఫోన్స్లో ఒక యాప్ వచ్చింది. అది ఏమంటే మనం ఎంత నడుస్తున్నాము, ఎన్ని స్టెప్స్ నడుస్తున్నామని చెప్పేసి ఒక యాప్ వచ్చిందండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసామనుకోండి, సాయంత్రం వరకు మనం చూడొచ్చు మనం ఎన్ని అడుగులు వేసామని చెప్పేసి. ఇంట్లోనే ఉండే స్త్రీలు మేము బరువు పెరిగిపోతున్నామంటే మీరు 10,000 అడుగులు వేస్తున్నారా రోజుకి, అది లెక్క పెట్టండి. మీరు ఎన్ని క్యాలరీస్ తింటున్నారో అది మీరు నేర్చుకోండి. అలాగే PCOD, థైరాయిడ్ ప్రాబ్లం ఇలాంటిది ఏమన్నా ఉంటే కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని యొక్క ట్రీట్మెంట్ మనం చేసుకోవాలి. ఇవంతా ఒక ఎత్తు. మళ్ళీ ఇవన్నీ కూడా ఫెయిల్ అయిందనుకోండి, కొంతమంది మార్బిడ్ ఒబిసిటీ అయిపోతుంటారు. వాళ్ళకి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటుంది. వాళ్ళు ఎంత చేసినా కూడా తగ్గని పరిస్థితి ఏర్పడుతుంది. సో అలాంటి వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ ఒకటి చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను, మేము చెప్పిన విషయంలో కరెక్ట్గా మనం పాటించినాం అనుకోండి, వారానికి 1-2 కిలోలు తగ్గుకుంటూ 6 నెలల కల్లా 20 కిలోలు ఈజీగా తగ్గచ్చు. సో అది మన మోటివేషన్. విటమిన్ M మనం తీసుకోవాలి, మోటివేషన్ అన్నమాట విటమిన్ M. అధిక బరువును వదిలించుకోవడం, ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉండేలా చూసుకోవడం అన్నది పూర్తిగా మన చేతుల్లో పనే. బరువు విషయంలో మీరే మీ డాక్టర్. ఆహారపరమైన నియమాలు, వ్యాయామం, వైద్య సహాయం, మన ఆలోచనా విధానం, ఈ 4 అంశాల్ని సమన్వయపరుచుకుంటే చాలు బరువును అవలీలగా మన అదుపులోకి తెచ్చుకోవచ్చు. విటమిన్ M
అంటే మోటివేషన్. ఎలాగైనా బరువును వదిలించుకోవాలన్న గట్టి సంకల్పం తీసుకోవాలి. ఇక పీసీఓడి, థైరాయిడ్, హార్మోన్ల హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సహాయం పొందాలి. ఇంట్లో తప్పనిసరిగా బరువును తూచే యంత్రాన్ని ఉంచుకోవాలి. తరచూ బరువును పరిశీలించుకుంటూ ఉండాలి. ఆహార వ్యాయామాలతో కూడా బరువు తగ్గనప్పుడు మాత్రమే చిట్టచివరి పరిష్కారంగా సర్జరీకి వెళ్లాలి. మహిళల్లో అధిక బరువు, స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.